నాస్తికులు నాస్తికులు మనుషులు కారా? అలా అని కాదు. అసలు వాళ్లకు భగవంతుడంటేనే నమ్మకం లేదు. నమ్మకం లేకుండా అనేక వ్యతిరేక ఆలోచనలతో మా కోసం వస్తే వాళ్లకు ఫలితం ఎలా దక్కుతుంది? వాళ్లకు భగవంతుడంటే నమ్మకం లేదు, కానీ నాస్తికత్వం అంటే నమ్మకం ఉంది. సృష్టి అంటే నమ్మకం ఉంది. శాస్త్రం అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకమే వాళ్ళ ప్రాణశక్తి. అది ఆస్తికుల ప్రాణశక్తి కంటే బలంగా వాళ్ళలో ఉంది. నన్ను తెలుసుకుందామన్న వ్యతిరేక తపన ఆ ప్రాణశక్తిని సరైన దిశకు మరలిస్తుంది. వాళ్ళ తపనలో నిజాయితీ ఉన్నప్పుడు నా అనుగ్రహ శక్తి వాళ్ళ మీద ఎక్కువగా ప్రసరిస్తుంది. ఆయన చెప్పిన మాటలు మననం చేసుకోవాలనిపించింది. వ్యతిరేక మార్గంలో ఉన్న వారిని సమమైన మార్గంలో పెట్టాలంటే ఎక్కువ శ్రమ ఖర్చు పెట్టవలసి వస్తుంది. భగవంతుడికి ఆ శ్రమ తప్పదు. తనకన్ని విధాలా సహకరించే పేషెంట్కు వైద్యం చేయడం, రోగం నుంచి విముక్తి కలిగించడం వైద్యుడికి తేలిక. వైద్యం కోసం వచ్చి కూడా కొంతమంది రోగులు సహకరించకుండా వ్యతిరేక ప్రవర్తనతో వైద్యుణ్ణి చిరాకు పెడుతూ ఉంటారు. వాళ్లకు కూడా రోగం నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత ఉన్నదని తన ఉదాత్త బుద్ధితో వైద్యుడు గుర్తిస్తాడు. అందుకని సహకరించే పేషెంట్ల కన్నా వీరి కోసం ఎక్కువ శ్రమను వినియోగించవలసి ఉంటుంది. ఆ శ్రమను సంతోషంగా స్వీకరిస్తాడు. ఇలా మననం చేసుకుంటూ కూర్చుంటే భగవాన్ వెళ్ళిపోతారని భయం. అందుకని తర్వాత సందేహంలోకి వచ్చేశాను. మీకు భక్తులు ఎప్పుడూ కష్టాలు బాధలు చెప్పుకొని వాటి నుంచి విముక్తి కలిగించమని ఉంటారు కదా. అలా కోరుకోవటం ఎంతవరకు సమంజసం? భక్తులు భగవంతుణ్ణి కష్టాల నుంచి విముక్తి కలగజేయమని కోరటం యుగ యుగాల నుంచి వస్తున్నది. కోరికలు ఉండకూడదని ఆధ్యాత్మిక ధర్మాలు ప్రవచిస్తూనే ఉన్నాయి. అయినా మనిషి కోరుకుంటూనే ఉన్నాడు. కాబట్టే ఇది సిద్ధాంతపరమైన శాసనమే గాని ఆచరణ యోగ్యం కాదని తేలిపోయింది. మనిషి చుట్టూ కష్టాలు దుఃఖాలు పేరుకొని ఉంటాయి. వాటి నుంచి విముక్తిని కలిగించమని కోరుకోవడం తప్పు కాదు. తోటి మనిషి పట్టించుకోక, ఇంట్లోని సభ్యులు పట్టించుకోక, ప్రపంచము పట్టించుకొని నిస్సహాయ స్థితిలో విలవిల్లాడిపోతున్నప్పుడు భగవంతుడు కూడా పట్టించుకోకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? కర్మఫలం అని చివరిదాకా అనుభవిస్తూ ఉండాల్సిందేనా? అతనెంత పశ్చాత్తాపడినా నిర్మలమైన పదాన్ని చేరుకోగలిగినా ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండాల్సిందేనా? ఇది కర్మఫలం కాదని నేర్చుకోవటమని ఈ 3-4 రోజుల నుంచి నేర్చుకున్నావు. అంటే రాబోయే 3-4 జన్మల్లో నేర్చుకోపోయేది ఇక్కడే ఈ జన్మలోనే నేర్చుకోగలిగావు. అలా భక్తుడు జ్ఞానాన్ని నేర్చుకోగలిగిన దశకు చేరుకున్నప్పుడు కర్మ పశ్చాత్తాపం అనే పరిశుద్ధమైన అగ్నితో గతంలోని పాపాల్ని కడిగేసుకున్నప్పుడు కర్మఫలమని అదని ఇదని అతని మానాన వదిలేయక అతనికి కష్టాల నుంచి దుఃఖం నుంచి విముక్తి కలగజేయడం భగవంతుడి ధర్మం. లేకపోతే వాడు భగవంతుడే కాదు. సాక్షాత్తు భగవానే ఈ మాటలు చెప్తున్నాడు. అయితే కోరికంటే ఎలా ఉండాలో, ఎలా అడగాలో, అసలు వాళ్ళ కోరిక ఏమిటో వాళ్లకు తెలుసునో లేదో అవన్నీ ఈ ధర్మంలో ముందడుగు వేసినా కొద్దీ తెలుసుకుంటావు. భగవాన్, ఇంకా ఒక్క సందేహము. అంటే ఇంకా ఒక్క సందేహమే మిగిలి ఉన్నదా? మిగతావన్నీ తీరిపోయావా? అంటూ భగవాన్ పకపకా నవ్వారు. ఆ నవ్వు ఎంత మనోహరంగా ఉన్నదని, ఎంత మధురంగా ఉన్నదని ఆ దృశ్యం చూడగలగటంతో నా జీవితం ధన్యమైందనిపించింది. అలా అని కాదు, ఉన్న సందేహాలన్నీ అడగలేం. కొన్ని అనుభవం మీద తెలుసుకోగలం. కొన్ని తప్పనిసరిగా వివరిస్తే కానీ తెలుసుకోలేం. అడుగు వేణయ్యా. ఉలిక్కిపడి ఆయన ముఖంలోకి చూశాను. నన్ను మా నాన్నగారు కానీ అక్కయ్యలు కానీ చదువుకున్న స్నేహితులు కానీ వేణు అని పిలుస్తారు. ఒక్క అమ్మే వేణయ్య అని పిలుస్తుంది. భగవాన్ ముఖంలో అమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి అపూర్వమైన దృశ్యం చూస్తున్నందుకు నా ఒళ్ళు గగురు పొడిచింది. భగవాన్ పెదవుల మీద చిరునవ్వు. భగవాన్, రాముని అవతారంలో కృష్ణుని అవతారంలో నీవు ప్రజల మధ్యకు వచ్చేసేవాడివి కదా. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పాటు కలిసిపోతూ ఉండేవాడివి కదా. అయినా సరే నీ సుస్థిరత్వాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు. కల్కిగా అవతరించినప్పుడు మాతో పాటు మాట్లాడుతూ కలిసిమెలిసి ఉండకుండా కొంతమంది శిష్యులకు ప్రాణశక్తినిచ్చి వాళ్ళ ద్వారానే నీ సందేశాన్ని అందజేస్తూ నీవు దూరంగా ఉండడానికి కారణమేమిటి? రాముడు జీవించింది త్రేతాయుగంలో, కృష్ణునిగా ద్వాపరయుగంలో. అప్పటికీ ఇప్పటికీ యుగధర్మం మారింది. ఈ కలియుగంలో ప్రజల మనస్తత్వం చాలా విపరీతంగా వ్యతిరేక భావాల్లో నిండి ఉంది.
అయినప్పటికీ వాళ్ళ మధ్యే ఉంటున్నాను. కానీ మరీ కలిసిపోయి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోపోగా దుర్వినియోగం చేసుకోవడానికి వాళ్ళ హోదాలతో పరపతులతో ఇతరులను పక్కకు నెట్టి ముందుకు దూసుకొస్తూ స్వలాభాపేక్షనే ప్రదర్శిస్తారు. అందుకే నేను గోప్యంగా ఉంటూ నా ముఖ్యమైన శిష్యుల ద్వారానే కార్యక్రమం నెరవేరుస్తున్నాను. రాముడు కృష్ణుడు కూడా చాలా సందర్భాల్లో తపస్సులో ఉన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది. కొన్ని ప్రయోజనాల కోసం దేవుళ్ళైన వాళ్ళకి కూడా తపస్సు అవసరమైంది. మానవ శ్రేయస్సు కోసం, నా భక్తుల సమస్యల్ని తీర్చి అనుగ్రహం ప్రసాదించడం కోసం నేను ఎక్కువగా తపస్సులో ఉండాల్సి వస్తోంది. అదీగాక శారీరక భగవాన్గా నన్ను వేరు చేసుకుని ఆవిర్భావ భగవాన్గా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాను. అంటే నా భక్తులకు ఆవిర్భావ రూపంలో ఇప్పుడు నీకు కనిపించినట్లు కనిపిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ, వాళ్ళతో పాటు జీవిస్తూనే ఉన్నాను. దూరంగా ఉన్నదెక్కడ? నీ జన్మదినానికో మీ ఇంట్లో ఏదైనా వేడుకైతేనో పిలువు, వస్తాను. నీతో పాటు భోజనం చేస్తాను. స్వీట్లు హాట్లు తింటాను. హోటల్కు లంచ్కో డిన్నర్కో తీసుకెళ్ళు. మీ అందరితో పాటు నేను వచ్చి శుభ్రంగా తినేస్తాను. సినిమాకి తీసుకెళ్ళు, వస్తాను. అన్నట్లు నీకు క్రికెట్ అంటే ఇష్టం కదూ, నీ పక్కనే కూర్చొని టీవీలో క్రికెట్ చూస్తాను. వాళ్ళు 4లు 6లు కొడుతుంటే నీతో పాటు కేరింతలు కొడుతూ చప్పట్లు కొడతాను. ఫిజికల్గా ఎప్పుడూ కనిపించి మాట్లాడడం కంటే ఆవిర్భావ రూపంలో నిరంతరం కలిసి ఉంటున్నాను కదా, ఇంతకంటే ఇంకేం కావాలి? నా సందేహం పటాపంచలైపోయింది. చేతులు రెండూ జోడించి నమస్కారం చేశాను. కుటీరాల్లో జనం నిద్రలేచి బయటకు వస్తున్న సవ్వడి. భగవాన్ వెనక్కి కదిలి క్రమంగా అంతర్ధానమైపోయారు. ఓ జ్యోతి కనుల ముందు చాలాసేపలా వెలుగుతూ నిలబడిపోయింది. అఖండ జ్యోతిగా వెలిగేలే, ఆనందములో ముంచేలే. భగవానే భగవానే, నిజమే భగవానే. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.